హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 4 కప్పుల దాకా ధనియాలని వేయాలి. ధనియాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ధనియాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత 1/2 కప్పు దాకా రాతి పువ్వుని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల దాకా మెంతుల్ని వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి 1 కప్పు శనగబెల్లని వేయాలి. ఇవి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా కొబ్బరిని వేయాలి. కొబ్బరిని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 10 దాకా మరాఠీ మొగ్గలను వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు, 2 టేబుల్ స్పూన్స్ చెక్క వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 3 కప్పుల కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత 1 కప్పు దాకా ఉద్దిబేలను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు దాకా జీలకర్రని తీసుకున్నాను. జీలకర్రని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/3 కప్పు వరకు మిరియాలని తీసుకున్నాను. మిరియాలని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 20 నుంచి 25 దాకా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. అవును, మీరు ఇంట్లో చేసుకునే రసం పొడి వాడుతున్నారా, బయట ప్యాకెట్ రసం పొడి వాడుతున్నారా? కామెంట్ చేయండి. తర్వాత అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రసం పొడితో ఒకసారి రసం చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది.